అంటే రేపు మనం ఊరది వెళ్దాం అనుకుంటున్నాం కదా, రేపు కొత్త ఇల్లు దిగాలి కూడా మనం. అవును, ఎవరు అవుతారు అమ్మాయి? ఎవరు వెళ్తారు? ఊరు ఫస్ట్ నేను స్టార్ట్ అయిపోతాను. నేను స్టార్ట్ అయిపోయి కాలేజ్ ఉందా అన్నావు? అవును, నేను రేపు కాలేజ్ కూడా వెళ్ళాలి కదా. అయితే ఫస్ట్ వెళ్ళిపోండి, స్కూల్కి వెళ్ళానా? ఓకే బస్ ఎక్కితే సరిపోతుంది. కాలేజ్ నుంచి బస్ వచ్చేస్తుంది. సరే, ఇంకా మరి ఇంక ఇలా మాట్లాడుకుని ఉంటే టైం అయిపోతుంది, పడుకోండి. సరే పడుకోండి. ఏ తుషని, ధోరణ్య, తుషని, ధోరణ్య, లేకండి లేకండి, టైం అవుతుంది కదా, స్కూల్కి వెళ్ళాలి, ఇంక కాలేజీకి వెళ్ళాలి. లేకండి తొందరగా, ఇంకా బోల్ పనులు ఉన్నాయి కూడా. అక్క లెగు తొందరగా, అక్క లెగు తొందరగా. ఏ నివాస్ లెగు. 5 minutes లేదు, 6 minutes లేదు, లేగా. అమ్మా ఉండమ్మా. బేబీ రెడీ అవ్వేసి కాలేజ్కి అది బయలుదేరండి. ఉప్మా చేసేస్తాను. అమ్మా ఏంటమ్మా ఎప్పుడు ఉప్మా అంటా? ఉప్మా అంటే నేను దోశలకి పిండి అది నానబెట్టలేదు. సరేలే, తినేసి పొండి కొనేసారా? పూసా మళ్ళా. ఇంకా తమలపాకులు ఉన్నాయి బ్యాలెన్స్. ఇంకా కొబ్బరికాయలు ఇంకో 2 ఎక్స్ట్రా తీసుకోమన్నారు. పసుపు కొమ్ములు ఒకటి తీసుకోవాలి. తమలపాకులు అంటే ముందుగా కొనేసి వాడిపోతాయి కదా. మరి బేగా కొనేయండి, టైం తెచ్చేద్దాం. ఇంకో 10 గంటలు చేసి బయలుదేరి వెళ్దాం, సరిపోతుంది. ఈలోపు వంట అది చేసి వెళ్ళి వచ్చేస్తే అయిపోద్ది. సరే, ఇంకా అలా టైం వేస్ట్ చేసుకొని ఉన్నాం కదా, వెళ్ళి రెడీ అవ్వండి తొందరగా. మాకు ఇంకా 3 పనులు ఉన్నాయి. ఎంత బేగా వెళ్తే అంత బాగుంటుంది. నేను 5కి వచ్చేస్తాను కాలేజ్ నుంచి. సరే అయితే బయలుదేరి. తొందరగా వెళ్ళి రెడీ అవ్వ, స్నానం చేయాలి. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. ఫస్ట్ అది వెళ్ళిపో. బాయ్ బాయ్ అమ్మా. బాయ్ బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. పెద్దమ్మ బాయ్. బాయ్ బాయ్. హలో, చెప్పండి. కాలేజ్ నుంచి పంపించేస్తున్నారండి? ఓకేనండి. సరే అయితే వచ్చే మధ్యాహ్నం బయలుదేరిపోదాం ఊరికి. ఓకే, సరే. తుషని, అదే మీ మేడం ఫోన్ చేశారంట పెద్దమ్మకి. అదే ఫోన్ చేస్తా, అది చేయించాను. కదా మాట్లాడే అయితే ఇప్పుడు బయలుదేరిపోదాం. మరి ఫోన్ చేసి వచ్చి మనం వాళ్ళకి ఫోన్ చేస్తాం. నివాస్ వస్తాడంట. రాలేదు ఇంకా. ధోరణి అని తీసుకుని వచ్చేస్తా. సరే, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలా? ఈ డ్రెస్ ఉంచుకుంటాను. బయలుదేరిపోతాం. అమ్మా మేము వస్తాం, బయలుదేరిపోతాం ఊరు. బయలుదేరిపోతాం. వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోండి. అమ్మకి ప్యాంట్ బాగుంటుందా? దుషని, వెళ్ళి బట్టలు వేసి సర్దుకో. వాళ్ళందరూ బట్టలు ప్యాక్ చేసుకుంటున్నారు. రెడీ అవ్వు, టైం అయిపోతుంది కదా. నేను రానమ్మా. ఏడ్ చేస్తావు? రావని మరి కాలేజ్ నుంచి వచ్చి అక్కడ నుంచి ఫోన్ అన్నావు. ఒక్కదాన్ని వెయిట్ చేస్తావు? ఇంట్లో ఉంటాను. బుర్ర పనిచేయట్లేదండి నీకేమైనా? ఏంటమ్మా, ఇక్కడే ఉంటాను అంటున్నాను కదా.
నువ్వే అలా అవుతున్నా. నేను అలాగే అవుతాను, నేను రాను, మీరే వెళ్ళండి. ఒరే అదేందుకు అలాగే అయిపోతుంది, బట్టలు సర్దుకుంటుందా? అదే చిరాకు మీద ముందు వాళ్ళు సర్దుకుంటుంది రోజు. ఏం చిరాకరా, కాలేజ్ నుంచి వచ్చేస్తానని చెప్పినప్పుడు అన్నదా ఊరు బయలుదేరిపోదాన్ని? దాని మూడు బాగుంది తిరుగుతుంది ఏంటి? వాళ్ళ నీకు మూడు బాగోదు, దానికి మూడు బాగోదు. కొంచెం బాగు అదే సర్దుకుంటుంది కదా. చీకటి అయిపోతుందిరా, రండి, టైం అయిపోతుంది. మా లగేజ్ బ్యాగ్ ఏ నువ్వు నడు, అన్ని తీస్తాను, కింద నెట్టాను నేను, నడు. ఏ తాళాలు తీయండి, తాళాలేవి? ఏ తాళాలేవి కూర్చొని, తాళాలేవి? బాబా ఇందాక అలాగా బట్టలు సర్దినప్పుడు చిరాకు చూపించావు. ఎక్కువ మాట్లాడతా, అలా దీనికి చాలా ఎక్కువైపోతుంది. అయినా నడు దూరంగా, అది ఎందుకు అలాగా పిచ్చెక్కిపోతుంది ఊరికని ఇందాక నుంచినే. ఇప్పుడు ఇందాక బట్టలు సర్దుకోమంటే అలాగే దానికి ఏటయిందిరా, ఇందాక నుంచి బట్టలు సర్దమంటే అలాగే అయిపోయింది. ఇప్పుడు తాళాలు ఏమన్నా తాళాలు ఇసురు కొడుతుందిరా, నేను ఇంట్లోకి చెప్తాను. పదండి రా, స్నానం చేయి. ఇందాక నుంచి ఏమైంది వాడు మరి తాళం ఇస్తావు? తాళాలు ఇసిరేసో పిచ్చి పట్టిందా? ఆడేంటో అలా చేయడం ఏం కాదు, నీకే నీ సొప్పుడు ఇచ్చి నేను తప్పు చేసినట్టు. ఏటైపోతుందో నీకు ఏటవుతుందో అర్థం అవట్లేదు. ఇందాక పిచ్చెక్కిపోయావు, కాలేజ్ నుంచి బాగానే ఫోన్ చేసావు. మమ్మీ మీద అరిస్తావు ఇందాక. మళ్ళీ ఇప్పుడు ఏం తాళాలు తీయండి, నీతో మాట్లాడుతున్నానా? తాళాలు నీతో నీతో మాట్లాడకపోవడం ఏంటి, పిచ్చి పిచ్చిగా ఉంది. తాళాలు ఎందుకు ఇస్తున్నావు, తాళాలు అని అడిగితే ఏం తాళాలు ఇస్తలేదు, నాకు ఇంటి దగ్గర వరకు కూర్చున్నామా, నేనైతే బాగానే ఉన్నాను, మీరే అలా ఉంటున్నారు. బాగుంది అయితే. మన పండగ తీసిన చెట్లు అక్కడ ఉన్నాయి. ప్యాంట్ ప్యాంటీ లైట్ కలర్ వేసుకుంటున్నావు, పండగలోని ఆ బురద అది పసుపులు కుంకాలు అన్ని అంటిపోతాయి కదా, పాడైపోద్ది ప్యాంట్. అక్కడ ఊర్లో లేదంటే ర్యాగ్ ఉన్నాయి, పెట్టుకుంటాను. నివాస్కి అస్సలు చెప్పలేము, ఎప్పుడు ఏ బట్టలు వేసుకోవాలో కూడా తెలియదు. లేట్ అయిపోతుంది, అలా రెచ్చిపోతుంది ధరణ్య. ఇందాక నుంచి నువ్వు ఊరికనా పిచ్చి పట్టిస్తున్నట్టు ఉంది. ఇతనే ఎర్రెక్కెత్తుంది వాళ్ళు మనుషులు నల్లగా. బాగానే వచ్చింది కాలేజ్ నుంచి, ఎండలో నుంచి వచ్చింది కదా గీరకపోతుంది. అదే ఊరు వెళ్దాము, నేను వచ్చేస్తాను కాలేజ్ నుంచి అని అన్నది. అమ్మ ఎప్పుడు వచ్చారు? అక్క ఎప్పుడు లోహిత్ బాగున్నావా? బాగున్నావురా? ఎప్పుడు వచ్చావే? మీ అమ్మ వాళ్ళందరూ బాగున్నారా? నేను నేను వచ్చాను. మీ అమ్మ వాళ్ళందరూ బాగున్నారా? బాగున్నారు. మీ నాన్నగారు బాగున్నారా? అందరూ బాగున్నారా? అయితే నాన్న డ్యూటీకి వెళ్తున్నారా? కాదు అక్కకి ఏ టైం అలాగంటుంది. ఏమో ఇందాక నుంచి పిచ్చెక్కిపోతుంది మీ అక్క ఊరికనా, ఏటైంది? దర్శిస్తుంది ఊరికనా. కాదు ఇదేందుకు ఇందాక నుంచి అలాగవుతుంది? ఏమో దానికి ఏం పిచ్చి పట్టేసిందో ఊరికనా రెచ్చిపోతుంది ఇందాక నుంచి. ఏమే అంతమంది అడిగితే సమాధానం చెప్పు. ఏడో మరి తాళాలు కూడా ఇసిరేసింది వచ్చిన వెంటనే. మమ్మీ మీద కూడా అరిస్తుంది నాకు. ఏ, నీకు ఇందాక చెప్పాను నువ్వు దూరద్దని. అదే అచ్చా, నీకెందుకు నీకెందుకు నువ్వు ఎక్కడి నుంచి వస్తే ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు అయినా నీ మాట్లాడకపోతే నీకెందుకు నేను ఏం ఎక్కడి బాధ? నుంచి వచ్చా అక్కడి నుంచి వచ్చావు అని అడగలేదు, ఏ అలాగవుతున్నావు అని అడిగాను. అక్కడ ఎలాగ కాలేజ్ గోరా ఇక్కడ కూడా వచ్చి ప్రశాంతంగా ఉండబ్రా. నువ్వు చేర్చాను, నీకు అర్థమవుతుందా? నాకేం అర్థం ఎందుకు అలాగా గోలా
ఎవరు? మా ఏంటి లైట్లు వేస్తారు? లైట్స్ ఎవరు వేస్తారు? ఏటైంది? నివాస్? అంటే అనుకున్నా ఎందుకు అట్లా చూడన్నా మనకు అసలు తెలియదు, మనకి ఎక్కడైనా తెలియదు. రా లోపలికి పడుకోవా? లేదు ఎవరు డోర్ కొట్టారు, మా ఫ్రెండ్ కూడా వచ్చాడా? మీ ఫ్రెండ్ గారు ఏమైనా రా పడుకో. రేపు మార్నింగ్ వాడు వచ్చాడేమో అని చెప్పిన డౌట్. వాడు వచ్చి ఇప్పుడు ఏంటి రా ఇంట్లోకి కదా. ఇంకొక ఫంక్షన్ గేట్ తామే. గేట్కి తాళం వేయలేదండి. చూడే గేట్కి తాళం అది వేయండి. అసలు దొంగలాగా తిరుగుతున్నారు. మనకు తెలియదు నువ్వు అసలుకి. కాదమ్మా వచ్చాడమ్మా. నువ్వు చూసావా? నడు చూడలేదు కదా. 2 సార్లు తలుపు కొట్టాడు. 2 సార్లు తలుపు కొట్టాడంతరా. ఎవరో అవసరమైతే కాల్ చేస్తారులే. రా డోర్ నాక్ చేసే. సౌండ్స్ వస్తున్నాయి. అమ్మా 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 ఏంటి దొరా లగండి. మీకేం సౌండ్స్ రావట్లేదా? అమ్మా లేవమ్మా. ఏంటి తెశాని? ఏమైంది? ఏమో సౌండ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒక షాడో కనిపించింది. ఇంకా ఆ పింక్ గిటార్ ఉంది కదా, అదే అమ్మా. మీకు తెలీదమ్మా ఇక్కడ ఏదో అవుతుంది. మార్నింగ్ అయితే చాలా పనులు ఉన్నాయి. ఏదమ్మా నువ్వు నైట్ టైం అలాగా? మీకు తెలీదురా. ఊరికే సినిమాలు చూడడం, ఇవి చేయడం, అవి చేయడం. పడుకో. లైట్ ఆఫ్. నువ్వు లైట్ ఆఫ్ చేయి, అప్పుడు నీకు తెలుస్తుంది. నిద్ర లేవని చెప్తుంటే అలా నైట్ అలాగా. రేపు మార్నింగ్ అయితే ఎన్ని పనులు ఉన్నాయో అర్థం చేసుకోవాలి మనుషులు. పడుకోమని చెప్పండి కదా, ఇంకా పడుకో. అవునట్టు తుషాని, నేను అడగడం మర్చిపోతున్నాను. నీకు 12 గంటలకు కాలేజ్ వదిలింది, నువ్వు 2 గంటలకు వస్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? 2 గంటల వరకు ఏడ్ చేస్తున్నాను. ఎప్పుడు? నాకు అర్థం అవట్లేదు. ఏదోన్యా ఆగు. ఎప్పుడమ్మా? ఊరి నుంచి వచ్చినప్పుడు 12 గంటలకు వచ్చావు కాలేజ్ నుంచి. ఆ రోజు నాకు వదిలేదు. మేము మాల్లోకి ఎందుకు వెళ్ళావు? నువ్వు నాకు చెప్పావు మాల్కి వెళ్తున్నానని. వెళ్ళానని నాకు చెప్పావా? కాలేజ్ పంపించేస్తున్నారు, వచ్చేస్తున్నాను అనుకొని చెప్పు. ఏమో ఎప్పుడు వెళ్ళిందో. మాల్కి ఎప్పుడు వెళ్ళావు? ఆ రోజు బిల్డింగ్ ఊరికి వెళ్ళిన రోజు. ఊరు వెళ్ళిన రోజా? ఊరు వచ్చి మనం వారం రోజులు అవుతుంది. నువ్వు ఇప్పుడు వచ్చి మాకు మ్యాటర్ చెప్పలేదు. ఎవరెవరు వెళ్ళారు? నువ్వు అలాగే వెళ్తున్నావా? పని చేయట్లేదా? బయట నుంచి చూస్తే ప్రపంచం అంతా ఎలాగుందో నీకు అర్థమవుతుంది. పక్కన ఒక ఓల్డ్ బిల్డింగ్ లో దూరేవా? అక్కడ ఏదో పట్టేసిందేమో, అందుకే తేడాగా చేస్తున్నావు. ఎందుకైతే ఇప్పుడు ఏమైంది? చేద్దాం అనుకున్నాము. అంతలోకి మళ్ళీ మమ్మీ కాల్ చేసిందని చెప్పి వచ్చేసాను. నీ మ్యాటర్ అంతా నేను చెప్తాను. వచ్చిందా?
అసలు నాకేమి బుర్ర పని చేయట్లేదు కానీ ఏడు చెప్పింది నీతో చెప్పింది ఆ స్టోరీ మొత్తం. మరి అదే నేనేం కదా, చెప్పలేదమ్మా. మరి అదే వచ్చింది బాధ. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసి వచ్చారంట. ఏటైంది అక్కడ ఏడు జడిసావా, ఏమైనా అయ్యిందా? ఏటి నాకు ఏమో ఏం అర్థం. ఇది అవ్వలేదు. మధ్యరాత్రిలో లేకడం, నాకు ఏదో మా కనపడుతుంది, ఫ్రెండ్ చేయడం, రావడం, చేయడం, డోర్ అమ్మ, కొట్టడం. నేను ఆవిడ ఫోన్ ఆలోచించి చేశాను అనుమానం మళ్ళీ. పడ్డానని చెప్పానా? నేను మళ్ళీ ఫోన్ చేసి వచ్చా వెయిటరా అంటే నేను నైట్ రాలేదురా, నేను పడుకొని అన్నా, నా ఫేవర్ అన్నాడు. డోర్ ఎవరు నాకేమో కొట్టారా అంటే ఏమవుతుందో నాకేమో నాకు అర్థం అర్థం అవ్వట్లేదు. అవ్వలేదు. సరే మీరు ఉండండి, మీ అమ్మని పిలుచుకోండి రా. నువ్వు వెళ్ళు. ఇప్పుడు మా అమ్మవారికి ఎందుకమ్మా? వద్దొద్దు, నువ్వు వెళ్ళు, మీ అమ్మని పిలుచుకోండి రా. వెళ్ళు. మళ్ళీ నేను ఏటనేది? వస్తాను పద. చిన్నదాన్ని ఎందుకమ్మా ఇంకా పెద్ద చేయడం? నువ్వు వెళ్ళి పిలుచుకోండి రా. అమ్మా ఏం చేయాలి? కాదు కానీ నాకు అర్థం అవ్వట్లేదు. ఆడితో చెప్తుంటే నేను వింటున్నాను కానీ నువ్వు ఏంటి అసలు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏంటి? నాకేం బుర్ర పని చేయటం లేదు. నువ్వు ఆ మాల్లోకి, ఆ పాత బిల్డింగ్ లోకి వెళ్ళి తొక్కిసావా ఏట? నాకు ఏం అర్థం అవటం లేదు. అమ్మా, మమ్మీ. ఎలాగేలా కామంటా ఎవరు చిప్స్ చెప్పలేదు చేయలేదు. నువ్వు వెళ్ళి మమ్మీని పిల్లి ఒకసారి. అర్థమవుతుందా వెయిట్ చేస్తుందో? తననా మరి తనకుండే ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అక్కడ ఆ? పాత బిల్డింగ్కి వెళ్ళిందంట, మాల్కి వెళ్ళిందంట, పాత బిల్డింగ్ దూరిందంట. అక్కడ ఏదో తొక్కొని ఏదో చేసుకొని వచ్చింది. అందుకని మొన్న రాత్రి నుంచి ఎరగబడిపోతుంది ఊరికనా. అందుకే వాళ్ళు చాలా అలా ఇసిరేసింది. అందువల్లే డోర్ కొట్టాడు ఏమో అనుకుని ఈడెళ్ళి తలుపులు తీసాడు. ఆ డోర్లు కొడుతున్న తర్వాత ఏమో నాకు ఏదో కనబడుతుంది, షాడో కనబడుతుంది, ఇది కనబడుతుంది, అది జిట్టు పట్టు. అమ్మా అవునే నువ్వు ఉండమ్మా, నువ్వు మరీనా. నువ్వు మూసుకొని ఉండరా. అలా కాదు, ఇప్పుడు సొల్యూషన్ ఏంటో చూడండి. ఇది అసలు ఏంటి ఫస్ట్ నుంచి చెప్పు. ఏ టైం అడిగితే సమాధానం చెప్పు. వాటర్ తెచ్చి నీళ్ళు పట్టు. లేకు లేకు. లేకు లేకు లేకు. లేకు లేకుషాను లేకు. సరే లేకు లేకు. నువ్వు కొంచెం రెస్ట్ తీసుకుంది కానీ లేకు. వాళ్ళు అలా పడుకో కొంచెం. దానికోసం ఎవరికైనా ఫోన్ చేద్దాం. ఫోన్ చేస్తే ఎక్కడికైనా ఏం తీసుకొని చేయాలో వెళ్దాం. అసలు బుర్ర నిజమ్మా పని ఎక్కడికైనా తీసుకెళ్ళడం ఇంకా మూఢనమ్మకాలు ఏంటి? జస్ట్ ఇమాజినేషన్ అనుకోవాలి తప్ప. నీ మొహం ఏయ్, చూసుకోలేదు. ఎన్ని చేస్తుందో నీకు అర్థం అవట్లేదు. బుర్ర పని చేయటం లేదు నీకు. అయ్యో ఎలాగో చిన్నప్పుడు మేము చేయ దెయ్యం సినిమా చూసింది, అట్రాక్ట్ అయింది, ఏం ఏదో కాదు, అయ్యింది అది కదా, పాత అంతే బిల్డింగ్ లో కాదు, మామూలు. ఎన్ని చేస్తుందో నీకు తెలియటం లేదు. మరి అంత పారానార్మల్ యాక్టివిటీస్ ఏం కనబడలేదు కదా. జస్ట్ కీస్ ఇసిరింది అంతే. కీస్ ఇసిరి సీరియస్ అయినందుకు మనం అలా చూసుకోకూడదు. ఎక్కడికైనా మూడతాను అనుకుని వస్తారు మీరు. అప్పుడు హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? అదే తుషాని, మొన్న మేము ఊరు వచ్చాం కదా, అప్పుడు కాలేజ్ నుంచి బేగ వచ్చి మరుసటి రోజు కాలేజ్ నుంచి 12 గంటలకు వదిలేస్తే 2 గంటల వరకు కాలేజ్ నుంచి రాలేదు. ఆ పక్కన ఎక్కడో పాత బిల్డింగ్లోకి వెళ్ళి రీసెర్చ్ ఏవో చేసాము అని అన్నది. మరి అక్కడ ఏది జరిగిందో ఏటో తెలియదు. పాత బిల్డింగ్ అంటుంది. ఆ రోజు నైట్ నుంచి ఏవో పిచ్చి పిచ్చిగా చేస్తుంది. అన్ని తాళాలు విసిరేసింది, అన్నీ చేసింది. మళ్ళీ నివాస్కి ఎవరో డోర్ కొట్టినట్టు, లాస్ట్కి ఎవరో ఏటో ఏం అర్థం లేదు మాకు. అప్పటికంచి టెన్షన్ ఉంది. ఇప్పుడు కూడా కళ్ళు తిరిగి పడిపోయి అన్నీ చేస్తుంది. అదే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏమైనా ఉంటే ఏదైనా తావిజ్ ఏమైనా కట్టిద్దామా ఏదైనా అనేసి చూస్తున్నాం. అతన్నే పిలిపిద్దామా? సరే మీరు తీసుకొని వస్తారా? అయితే నివాసం పంపిస్తాను. దగ్గరికి వచ్చిన తర్వాత మీరు కాల్ చేస్తే వచ్చి తీసుకొస్తారు. ఓకేనా? సరే ఓకే. హలో, చెప్పండి. వచ్చారా? సరే వస్తారండి. ఎక్కడ ఉన్నారు? కింద ఉంది, ఏదో ఉంది. నాకు మీ ఇంట్లో అడుగు పెట్టగానే తెలిసింది.
ఎక్కడ కూర్చుంటారు స్వామి? కిందనే. కూర్చోండి. మీ ఏడు చెప్పమంటారు, ఏడు చెప్తారు, ఏటకు వచ్చి చెప్పండి తొందరగా, మాకు భయంగా ఉంది. మీ కూతుర్ని తీసుకొస్తే చెప్తాం. సరే. ఏయ్ రా, వచ్చి కూర్చో. దీన్నే చూడు చూడు. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అటు వెళ్ళి కూర్చోండి. వెనకతల నుంచి వెళ్ళి. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడు. ఏయ్ రా రా. కూర్చో. నీ పేరేంటో చెప్పు. నా పేరు చిన్ని. గట్టిగా చెప్పు. చిన్ని. ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. మా ఇంట్లో మేము ఉండేవాళ్ళం. అది ఒక బిల్డింగ్ ఓల్డ్ అయిపోయింది, ఎవరు వాడట్లేదు. ఆ రోజు ఆ మాల్ దగ్గర నుంచి వాళ్ళు ఫ్రెండ్స్ కూడా బిల్డింగ్కి వచ్చారు. గట్టిగా. ఆ రోజు అమ్మాయిలోకి నేను వచ్చేసాను. అక్కడి నుంచి వాళ్ళ ఊరు అంతా బయలుదేరినంత అమ్మాయిలోనే నేను ఉన్నాను. ఇదే జరిగింది. ఈ రోజు రాత్రిలో నీటిలో కలిపివ్వండి. తను ఎక్కడికి వెళ్ళినా ఈ నిమ్మకాయ తనతో పాటు తీసుకెళ్ళమనండి. గైస్, ఇంకా ఫైనల్లీ మేమైతే వెబ్ సిరీస్ కంప్లీట్ చేసామన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.